ముందుగా నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాణ్ణి కాదని ప్రేక్షకులు గమనించగలరు. మాయ మాటలు, ప్రలోభాలు, బెదిరింపులు, విధ్వంసకర వల్లమాలన హామీలు వంటి పెత్తందారి ఆధిపత్య అధికార దాహపు రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు రావాలి. ఉత్తరాంధ్ర ఊపిరి ఉద్దానం. కవులు, భావుకలు దీన్ని రెండో కోనసీమ అని, మినీ కేరళ అని కొనియాడుతూ ఉంటారు. బంగాళాఖాతం తీరంలో అందమైన పచ్చని కొబ్బరి, జీడి తోటల సోయగాలు, మొగలిపూల పరిమళాల నడుమ ఇమిడిపోయింది ఈ ప్రాంతం. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ అందం వెనుక విషాదం కూడా దాగి ఉంది. ఇక్కడ వేలాది మంది ప్రజలు కిడ్నీ వ్యాధి పీడితులయ్యారు. 4 దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి తీవ్రత లోకానికి తెలిసింది. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల నుండి పరిశోధకులు ఇక్కడికి వచ్చి ఎన్నో పరిశోధనలు చేశారు. వేగంగా ప్రబలుతున్న కిడ్నీ వ్యాధులకు మూలాలు కనిపెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2014లో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే 24 గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని, క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. ఈ రోజున మనకి చూడటానికి మన ఉద్దానం ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత దయనీయంగా పరిస్థితి ఉంటే కనీసం ప్రభుత్వం కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది. ఒకవైపు ఏమో మనకు ఉత్తరాంధ్రలో బిడ్డలు చనిపోతూ ఉన్నారు. పుట్టిన ప్రతి 1000 మంది బిడ్డల్లో 50 మంది సంవత్సరంలోపు చనిపోతున్నారు. ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోజున వీటికి ఈ పుష్కరాల ఉన్న అసలు నిధులు కొడుతున్నప్పుడు ఇష్టరాజ్యంగా ఖర్చు పెట్టేశారు. దీని మీద అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా అడుగుదాం అనుకుంటే మాకు సరైన సమాధానం కానీ సరైన స్పందన కానీ ప్రభుత్వం నుంచి. ఈ కిడ్నీ వ్యాధులకు ఈ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకన్నా వేసాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం లేదు. ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అన్న నమ్మకం ఏ కోసనా లేదు. కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవాలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉండేందుకు కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్ హాస్పిటల్ తీసుకొస్తాము. ఇదే ప్రాంతంలోనే పెడతాము. 200 బెడ్లు ఉండేట్టుగా అక్కడ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఉద్దానం బాధితుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో దీన్ని నిర్మించారు. 4 అంతస్తులు అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. ఇవాళ ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారణం మనం తాగే నీరు కలుషితం అయిపోయింది. మనం తాగే నీళ్ళలో కలుషితమైపోయిన నీరు తాగుతూ ఉన్నాం కాబట్టి పరిస్థితి ఉంది. దీన్ని శాశ్వతంగా నివారించాలేనంటే వంశధార నుంచి మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని సప్లై చేస్తా ప్రతి గ్రామానికి అని చెప్పి మాటిస్తా ఉన్నా. బోర్లు వేసి బోర్ల నీటి మీద ఆధారపడకుండా సర్ఫేస్ వాటర్ తీసుకొస్తాం. రిజర్వాయర్ల ద్వారా పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి ప్రతి గ్రామానికి కనెక్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హార్వర్డ్ యూనివర్సిటీ, ఏయూ, కేజీహెచ్, విమ్స్ వంటివి ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులపై పరిశోధనలు చేశాయి. రసాయనాలతో కూడిన భూగర్భ జలాలనే తాగునీటిగా ఉపయోగించడం కిడ్నీ వ్యాధులకు కారణమని ఎక్కువ పరిశోధనలు తేల్చాయి. దీంతో ఉద్దానానికి బయట ప్రాంతాల నుంచి శుద్ధ జలాలను అందించడమే మార్గమని భావించిన ప్రభుత్వం హీరమండలంలో 700 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టే ఇది. WHO రికమెండేషన్స్ ప్రకారం పెర్ హెడ్ పెర్ డే 140 లీటర్స్ ఏదైతే సప్లై చేయాలనుందో ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అయ్యే విధంగా బోత్ ఆల్ దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీ పాతపట్నం, ఇచ్చాపురం అలాగే పలాస 3 నియోజకవర్గాలకు సంబంధించి ఆ కెపాసిటీ పరంగా ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మోటార్లు అవసరం లేకుండా కేవలం గ్రావిటీ ఆధారంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబ్ధిదారుల ఇంటికే తాగునీరు వెళ్లేలా రూపొందించిన ప్రాజెక్ట్ ఇది.
శ్రీకాకుళం జిల్లాలో 700 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఉద్దానం కిడ్నీ బాధిత గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ట్యాంకుల ద్వారా ప్రస్తుతం బాధితులు తాగునీరు కొనుక్కొని తాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వంశధార నది నీరు వాడుకునేలా ఈ ప్రాజెక్టు పనులు 2019 సెప్టెంబర్లో ప్రారంభమయ్యాయి. హీరమండలం రిజర్వాయర్ నుంచి భారీ పైపుల ద్వారా 32 కిలోమీటర్లు ప్రయాణించి మెళియాపుట్టిలోని వాటర్ ఫిల్టర్ ప్లాంట్కు నీరు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రీ సెటిలింగ్ ఛాంబర్ ద్వారా పెద్ద పెద్ద పార్టికల్స్ ను తొలగిస్తారు. ఆ తర్వాత ఏరియేషన్ ప్రక్రియలో హానికరమైన రసాయనాలు, వాయువులు తొలగిస్తారు. ఆపై క్లోరిప్లోక్యులేషన్ ప్రాసెస్ ద్వారా నీటిలోని అతి సూక్ష్మమైన మలినాలను తొలగిస్తారు. తర్వాత ఆ నీటిని అవసరమైన పరిణామంలో క్లోరిన్ కలిపి సంపులో నిల్వ చేస్తారు. ఈ సంపు నుంచి నీటిని వాటర్ ట్యాంకులకు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి గ్రామాల్లోని కుళాయిల ద్వారా లబ్ధిదారునికి నీరు అందుతుంది. ఉద్దానంలో ఉన్న 7 మండలాలను గుర్తించి అందులో 807 గ్రామాలు క్లస్టర్స్కి 807 హ్యాబిటేషన్స్కి మనం వాటర్ అందించడం జరుగుతుందండి. ఇది ట్రయల్ రన్ మొన్ననే సక్సెస్ఫుల్గా చేసాం. మొత్తం రా వాటర్ అంతా కూడా మనం మెలియాపుట్టి వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కూడా గ్రావిటీ ద్వారా కూడా వెళ్ళింది. మరలా గుర్తు చేస్తున్నాను, నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదని ప్రేక్షకులు గమనించగలరు. రాజకీయాలలో విప్లవాత్మక మార్పు కోసమే నా ప్రయత్నాలు.